ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ మణుగూరులో అఖిలపక్ష ర్యాలీ నిర్వహించింది. పాలస్తీనాలో చిన్నారులు, మహిళలపై కనికరం లేకుండా వేలాది పౌరులను హతమారుస్తున్న ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహిస్తూ మాట్లాడారు. ఇజ్రాయెల్ దాడులు మానవ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాకుండా హింసకు పరాకాష్ఠంటూ విమర్శించారు. ఈ దాడుల వల్ల గాజాలో నీరు, విద్యుత్, ఆహారం వంటి ప్రాథమిక అవసరాల కొరత ఏర్పడిందని, ఆసుపత్రులు, పాఠశాలలు కూడా ధ్వంసమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ అమానవీయ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. విసుంటే రమ్మంటే ఇల్లంతా నాదే అనేటువంటి చందంగా ఇవాళ పాలస్తీనాలో యూదులకు ఉండటానికి చోటిచ్చినందుకు వాళ్ళు అక్కడ దేశాన్ని అక్కడ దేశం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇవాళ ఆ దేశాన్ని, పాలస్తీనా అటువంటి దేశాన్ని మొత్తం పూర్తిగా ఆక్రమించుకోవడం కోసం ఇవాళ వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించి ఇవాళ పాలస్తీనాని క్రమంగా పూర్తిగా ఆక్రమించుకొని ఇవాళ గాజా అనేటువంటి ఒక చిన్న భూభాగానికి వాళ్ళని పరిమితం చేసి ఇవాళ గాజాలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, వెస్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళని కానీ ఆ రెండు కూడా లేకుండా చేసి పూర్తిగా ధ్వంసం చేయాలనేటువంటి ప్లాన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ హాస్పిటల్ మీద బాంబులు వేస్తా ఉంది, స్కూళ్ళ మీద బాంబులు వేస్తా ఉంది, మహిళలను, చిన్న పిల్లలను, వృద్ధులను తేడా లేకుండా జాతి హననానికి పాల్పడతా ఉంది. కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం ఈ నిరసన తెలిపిన కారణం ఏంటంటే, మనం చూస్తున్న సంవత్సరాల నుండి పాలస్తీనాపై ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడిలో ఎంతో మంది మహిళలు, పౌరులు మరియు చిన్న పిల్లలను చూడకుండా కూడా బాంబులు వేసి వాళ్ళని ధ్వంసం చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఆ చిన్నవాటి దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా ఇందులో అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్ కూడా వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు. దీనికి నిరసనగా మనం ఈ రోజు మణుగూరులో, మన చిన్నపాటి గ్రామమైన మణుగూరులో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ రోజున మణుగూరులోని అఖిలపక్ష పార్టీలందరూ కలిసి ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం చేస్తుందో పాలస్తీన్ అనే దేశానికి ఇజ్రాయెల్ దేశం వాళ్ళకు కావాలని కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ల్యాండ్ పాపం ఏం జరిగింది, చిన్నగా ఆక్రమించుకోండి ఈ రోజున అసలు పాలస్తీన్ లేకుండా చేస్తున్నారు. చూడండి, పుణ్యానికి ఇచ్చినందుకు ఇవాళ వాళ్ళని తరిమి కొడుతు దారుణానికి పడుకున్నారు. వాస్తవం చెప్పాలంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనం చాలా సంతోషంగా ఉన్నాం. అక్కడ తినడానికి తిండి లేదు, పీల్చడానికి గాలి కూడా అతి కష్టంగా ఉన్నది. అక్కడ పిల్లలు మాత్రం గడ్డి తిని